హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ శ్రావణి. ఈరోజు మనం భారతదేశ చరిత్రలో ఎంతో ప్రత్యేకమైన ప్రదేశం ఎర్రకోట గురించి తెలుసుకుందాం. ఎర్రకోట ఢిల్లీలో ఉంది. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1638లో నిర్మించారు. ఎర్ర రంగు రాళ్లతో నిర్మించడం వల్ల దీనికి ఎర్రకోట అనే పేరు వచ్చింది. ఈ కోట భారతదేశ చరిత్రకు ఒక గొప్ప గుర్తుగా నిలిచింది. ఇక్కడ రాజులు నివసించేవారు మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేవారట. కోటలోని అందమైన నిర్మాణాలు, పెద్ద గోడలు, రాజభవనాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న భారత ప్రధానమంత్రి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారట. అందువల్ల ఈ ప్రదేశానికి మరింత ప్రత్యేకత ఉంది. ఎర్రకోటను 2007లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఢిల్లీకి వెళ్ళే ప్రతి పర్యాటకుడు తప్పకుండా ఈ ఎర్రకోటను చూడాలి. ఇక్కడి చరిత్ర, కళాత్మక నిర్మాణాలు, అద్భుతమైన వాతావరణం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ఇదే భారతదేశ గర్వకారణమైన ఎర్రకోట గురించి చిన్న పరిచయం మీకు చెప్పాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వీడియోల కోసం ట్రావెల్ విత్ శ్రావణి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.